Easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే పిఎస్యూస్, మహారత్నాస్, నవరత్నాస్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్ నుంచి ఏవైతే మనకి అప్రెంటిషిప్ ట్రైనింగ్స్ అనేవి వస్తున్నాయో, సో ఆ అప్రెంటిషిప్ ట్రైనింగ్ మీరు ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలి, ఆ అప్రెంటిషిప్ ట్రైనింగ్స్ మీరు ఏ విధంగా ఏ కంపెనీ నుంచి అప్రెంటిషిప్ ట్రైనింగ్స్ అయినా మనకు పడుతున్నాయో ఏ విధంగా మీరు తెలుసుకోవాలి. అలాగే వచ్చేసి ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ కి ఎన్రోల్ అవ్వడానికి మనకైతే మెయిన్ గా 2 అఫీషియల్ సైట్స్ అయితే ఉన్నాయి. నాట్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి బోట్ అనమాట. అంటే నాట్స్ అంటే ఏం లేదు, మనకి నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్. అలాగే వచ్చేసి బోట్ అంటే ఏంటంటే నార్మల్ గా మనకి బోర్డ్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనమాట. ఓకే, సో ఈ రెండు ఏదైతే బోట్ అలాగే నాట్స్ ఈ రెండు వచ్చేసి మనకి ఒకే పేజ్ కి అయితే మనం రీడైరెక్ట్ చేస్తే మనకి ఏంటంటే సేమ్ రెండు ఒకటే. సో ఏంటంటే ఈ పర్టికులర్ ఈ వెబ్సైట్స్ లో మీరు ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలి, సో మీరు ఏంటంటే మనకి ఏవైతే అప్రెంటిషిప్ ట్రైనింగ్స్ అయినా మనకు పడుతున్నాయి, అంటే మనకి 1 year అప్రెంటిషిప్ ట్రైనింగ్ అవ్వచ్చు, మనకి 6 months అప్రెంటిషిప్ ట్రైనింగ్ అవ్వచ్చు. ఓకే, ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్స్ మీరు ఏ విధంగా తెలుసుకోవాలి, ఏవే పడుతున్నాయి. సో ఈ పర్టికులర్ నాట్స్ అంటే నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద మీరు ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలి, సో టోటల్ గా ఆ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, క్యాండిడేట్స్ ఏమనుకుంటారంటే నార్మల్ గా అప్రెంటిషిప్ చేసుకునేటప్పుడు కొన్ని కంపెనీస్ అనేవి స్టైఫండ్ అనేది తక్కువ ఇస్తాయి, కొన్ని స్టైఫండ్ అనేది ఎక్కువ ఇస్తాయి. సో ఫర్ సపోజ్ నాకు ఒక గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ కనుక తీసుకుంటే కొన్ని కంపెనీస్ 6,000 నుంచి కూడా స్టైఫండ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏదైతే 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క కంపెనీ స్టైఫండ్ వచ్చేసి 30,000 వరకు కూడా తీసుకెళ్తాయి. సో ఈ పర్టికులర్ గా అప్రెంటిషిప్ ట్రైనింగ్ దేనికోసం అంటే, నార్మల్ గా ఏవైతే మీరు అప్రెంటిషిప్ ట్రైనింగ్ కనుక కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, రేపు పొద్దున్న ఏదైనా ఆ పర్టికులర్ మీరు ఏదైతే అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేసిన పర్టికులర్ కంపెనీకి సంబంధించి ఏమైనా రెగ్యులర్ వేకెన్సీ రిలీజ్ అయింది అనుకోండి, ఆ రెగ్యులర్ వేకెన్సీలో మీకు వాడి ఎక్స్పీరియన్స్ అడుగుతాడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్నప్పుడు. ఓకే, మా కంపెనీలో మీకు ఏమైనా పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉందని మీరు ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కనుక మీరు అక్కడ ప్రొవైడ్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే బెనిఫిషియరీ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ప్రిఫర్ చేస్తాడు, తర్వాత నార్మల్ క్యాండిడేట్స్ ని ప్రిఫర్ చేస్తాడు అనమాట. సో ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ వల్ల నార్మల్ గా ఏంటంటే మనకి బెనిఫిట్ కూడా ఉంది. యాజ్ యూజువల్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, కొంతమంది మనకి 1 year టైం వేస్ట్ అని అనుకుంటారు. అంటే మనం దేనికి వెళ్లకుండా నార్మల్ గా ఇంటి దగ్గర ఖాళీగా ఉండేటప్పుడు అయితే మనం నార్మల్ గా చేసుకోవచ్చు, అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేసుకొని ఉంచుకుంటే మంచిది, ఆ పర్టికులర్ సర్టిఫికేట్ కనుక ఉంటే. సో టోటల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇటువంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంకా ఇది కనుక చూసుకుంటే నాట్స్ కి సంబంధించిన అఫీషియల్ డాష్ బోర్డ్, ఏదైతే నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ కి సంబంధించిన అఫీషియల్ డాష్ బోర్డ్, ఇక్కడ కనుక చూసుకుంటే ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా మీ మొబైల్ నెంబర్ అలాగే వచ్చేసి పాస్వర్డ్ టైప్ చేసి మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో ఫ్రెషర్ ఎవరైతే న్యూ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ హియర్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేశారో మీకు ఈ డాష్ బోర్డ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి పర్టికులర్ గా మీకు ఏదైతే పర్టికులర్ గా చూపిస్తుంది, ఇక్కడ వచ్చేసి మీరు ఏంటంటే ఐఎమ్ అ స్టూడెంట్ అని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. సో నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే మీకు పర్టికులర్ గా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ ఏ స్టేట్ అనేది అడుగుతుంది, అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు కంప్లీట్ చేసి ఉన్నారా లేదంటే పర్టికులర్ గా మీరు ఇంకా ప్రెసెంట్ కంటిన్యూ అవుతుందా మీ పర్టికులర్ డిగ్రీ అనేది, ఏదైతే డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఏదైతే పర్టికులర్ గా కంప్లీట్ అయిపోయిందా లేదా పర్టికులర్ ఇప్పుడు అవుతుందా అన్నది అయితే ఇక్కడ అడుగుతున్నాను. ఇక్కడ కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అని పెట్టండి, ప్రెసెంట్ మీరు చేస్తూ ఉంటే చేస్తున్నట్టు పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీది ఏదైతే డిగ్రీ ఉందో, ఓకే ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఏదైతే ఉందో అది వచ్చేసి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మీకు వచ్చేసి అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది మీరు ఎప్పుడైతే రిలీవ్ అయినారో అప్పటి నుంచి మీకు 3 years వరకు అయితే మీకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ 3 years లోపే అంటే ఇప్పుడు 2019 రిలీవర్స్ ఉన్నారు అనుకోండి, 2019 అప్రెంటిషిప్ ట్రైనింగ్ అప్లై చేసుకోవచ్చు, 20 అప్రెంటిషిప్ ట్రైనింగ్ అప్లై చేసుకోవచ్చు, 21, 22 నుంచి ఏమైనా అప్రెంటిషిప్ ట్రైనింగ్స్ కనుక మీకు పడితే ఇంకా అవ్వదన్నమాట. ఓకే, ఎవరికైనా ఎప్పటి నుంచి అయితే రిలీవ్ అయ్యారో అప్పటి నుంచి అయితే అప్రెంటిషిప్ ట్రైనింగ్ సంబంధించి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి 2019 కాబట్టి 2017, 18, 19 క్యాండిడేట్స్ వస్తారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి పర్టికులర్ గా 17 అయితే 17, 18 అయితే 18, 19 అయితే రిలీవ్ అని పెట్టుకోండి. సో 2016 వాళ్ళకి ఇంకా ఎలిజిబుల్ లేదు అప్రెంటిషిప్ ట్రైనింగ్, ఎందుకంటే వాళ్ళకి 2016 తర్వాత 3 years అయిపోయింది వాళ్ళకి, 2016, 17, 18 అయిపోయింది వాళ్ళకి. సో ఇంకా 17 నుంచి అయితే వాళ్ళకి లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే 2019 పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అనేది చూసుకుంటే రెగ్యులర్ పార్ట్ టైం లేదా డిస్టింక్షన్ కూడా. ఓకే, పర్టికులర్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీకు వచ్చేసి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదైతే మీరు అప్రెంటిషిప్ ట్రైనింగ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ముందు ఎటువంటి అప్రెంటిషిప్ ట్రైనింగ్ అటెండ్ అవ్వకూడదు, అంటే ఎటువంటి అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది చేసి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండకూడదు అనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఓకేనా, ఓకే ఫ్రెషర్ క్యాండిడేట్
నార్మల్గా రిలీవ్ అయిపోయి ఒకవేళ 2017లో రిలీవ్ అయిపోయిన ఇప్పుడు 2 years అంటే మీరు ఎటువంటి కంపెనీలో జాయిన్ అవ్వకూడదు, అంటే మీకు ఎటువంటి కంపెనీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు అనమాట. ఓకే, ఆ విధంగా ఇక్కడ నో అని మీరు ఇక్కడ పెట్టుకుంటే మీకు వచ్చేసి ఏంటంటే కంగ్రాట్స్ యువర్ ఎలిజిబుల్ అని వస్తుంది. సో టోటల్గా మీరు ఏంటంటే పర్టికులర్గా ఇంకా ఫర్దర్గా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అవ్వడానికి ఏంటంటే మీకు పర్టికులర్గా మీ ఆధార్ కార్డు అనేది ఉండాలి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే దానికి ఓటీపీ అనేది వస్తుంది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 200 KB లెస్లో ఉండేటట్టుగా చూసుకోండి. సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత వచ్చి మీరు ఏదైతే డిగ్రీ అనేది క్వాలిఫై అయ్యారో ఆ పర్టికులర్ క్వాలిఫైయింగ్ డిగ్రీ సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, డిప్లొమా అయితే డిప్లొమా, బీటెక్ అయితే బీటెక్. ఓకేనా, సో అది వచ్చేసి <1 MB ఉండాలి, అది PDF ఫార్మాట్ లో ఉండాలి. ఓకేనా, సో టోటల్ గా ఈ డేటా మీ దగ్గర ఉండాలన్నమాట. సో ఈ డేటా మీ దగ్గర మీరు పర్టికులర్ గా ఉంచుకోండి ఏదైతే మీ పోర్టల్ కి వెళ్తున్నారో. సో ఇక్కడ ఏంటంటే ఐ హ్యావ్ అబౌట్ డేటా పైన క్లిక్ చేసి ఇక్కడ పర్టికులర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో యాక్టివ్ మొబైల్ నెంబర్, ఆ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అని కొడితే మీకు అయితే ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ అయితే మీకు ఉంటుంది అనమాట. ఫర్దర్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుంది నేను మీకు చూపిస్తాను. సో మీరు పర్టికులర్గా ఏవైతే ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేశారో, మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఏంటంటే పర్టికులర్ గైడ్ లైన్స్ అనేవి ఇస్తారనమాట. ఈ గైడ్ లైన్స్ అన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టేసి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంటుంది కింద. అగ్రీ అండ్ కంటిన్యూ దగ్గర మీరు క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో టోటల్గా మీకైతే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఏదైతే ఈ పర్టికులర్ పేజ్లో ఉన్నాయో సో టోటల్గా మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు కూడా PDF ఫార్మాట్లో ఉండాలి, అది కూడా <1 MB అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టోటల్గా మీ బేసిక్ డీటెయిల్స్ ఏమన్నా బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి. ఏమైనా పర్టికులర్ డీటెయిల్స్ కనుకుంటే నేనైతే మీకు ఇక్కడ ఇంటిమేట్ చేస్తాను. సో టోటల్గా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయి పర్టికులర్ మ్యాండేటరీ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసేసి కింద సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది. ఆ సేవ్ అండ్ కంటిన్యూ దగ్గర అయితే మీరు ప్రెస్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు ఏంటంటే టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే 10+2 తర్వాత మీరు ఇంజనీరింగ్ చేశారా లేదా డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చేశారా. ఓకే, మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కనుక అయితే ఈ టైప్ ఆఫ్లో మీకు అయితే అడుగుతుంది. సో టోటల్గా మీ ఇన్స్టిట్యూషన్ నేమ్, మీ ఇన్స్టిట్యూషన్ రోల్ నెంబర్, మీ ఇన్స్టిట్యూషన్ ఏరియా, మీ ఇన్స్టిట్యూషన్ డిస్ట్రిక్ట్, సో టోటల్గా ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో టోటల్గా మీ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ డిప్లొమా డీటెయిల్స్. ఓకే, ఇన్ కేస్ 10+2 అంటే ఇంటర్మీడియట్ క్యాండిడేట్ అనుకోండి, మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ బోర్డులో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ కాలేజ్లో చదివారు, సో ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ ఇంటర్మీడియట్ రోల్ నెంబర్, సో టోటల్గా మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది. సో టోటల్గా CGPA వాళ్ళు అయితే ఇక్కడ CGPA అని మెన్షన్ చేసుకొని మీ CGPA ఎంటర్ చేయండి. పర్సెంటేజ్ వాళ్ళు అయితే పర్సెంటేజ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిప్లొమా వాళ్ళు అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు అవ్వచ్చు, మనకు కొన్ని ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ డిప్లొమా వాళ్ళకి కానీ. సో ఒక 2-3 ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ దానికి వచ్చేసి ఇక్కడ ప్లస్ అనే బటన్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇంకొక ఎలక్టివ్ సబ్జెక్ట్ వస్తుంది. సో ఇంకో ప్లస్ క్లిక్ చేస్తే ఇంకొక ఎలక్టివ్ సబ్జెక్ట్ వస్తుంది. ఒక 2 to 3 ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఒక 2 ఎంటర్ చేసినా సరిపోతుంది. మినిమం 2 ఎలక్టివ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమైనా షార్ట్ టర్మ్ కోర్సెస్ కనుక చేస్తే అంటే ఆటో క్యాడ్ అవ్వచ్చు, ఏదో ఒక షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే NDT అవ్వచ్చు, షార్ట్ టర్మ్ కోర్సెస్ కనుక చేస్తే ఆ షార్ట్ టర్మ్ కోర్స్ నేమ్ ఇక్కడ, తర్వాత వచ్చేసి ఎన్ని వీక్స్ చేశారు ఆ పర్టికులర్ కోర్స్ అనేది, ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే డిప్లొమా అయితే డిప్లొమా, లేదంటే డిగ్రీ అయితే డిగ్రీ, దానికి సంబంధించిన పర్టికులర్ PC ఏదైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉందో ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది <1 MBతో మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది ఏదైతే రెజ్యూమే ఉందో రెజ్యూమే కూడా <1 MBతో ఇన్ PDF ఫార్మాట్ మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో టోటల్గా ఏవైతే ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేసారో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ మీరు క్లిక్ చేయండి. సో ఇంకొచ్చేసి మీరు ఏంటంటే ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ట్రైనింగ్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఏంటంటే పర్టికులర్గా మీకు ఏ ఫీల్డ్లో మీకు అయితే ఇంట్రెస్ట్, ఓకే, ఆ పర్టికులర్ దీనికి సంబంధించి మీరైతే ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది మీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రిఫరెన్సెస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఏదైతే పర్టికులర్ ట్రైనింగ్ ఏదైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించి మీరు స్టేట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకైతే 3 చాయిసెస్ అయితే ఇచ్చారు. ఓకే, ఆ స్టేట్ ప్రిఫరెన్సెస్ అయినా మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాయిసెస్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మీరు స్టేట్ అనేది ప్రిఫర్ చేసుకుంటున్నారో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనే ప్రిఫర్ చేసుకున్నాను. ఇక్కడ కనుక చూసుకుంటే డిస్ట్రిక్ట్స్ అనేవి అడుగుతున్నాయి. అంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మీకు ఏంటంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఇండస్ట్రీస్ అనేది మెయిన్ థింగ్ ఉన్నాయో లేవో మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ అనేది మెన్షన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి విజయనగరం కనుక చూసుకుంటే మనకి విజయనగరంకి వచ్చేసి ఎటువంటి ఇండస్ట్రీస్ అయితే లేవు. సో శ్రీకాకుళంకి వచ్చేసి ఏవో కొన్ని ఉండొచ్చు, నాకైతే పర్టికులర్గా తెలియదు. సో ఏమైనా ఇండస్ట్రీస్ అక్కడ కూడా అంత పెద్దగా లేవు. మనకి ఏంటంటే విశాఖపట్నంకి వచ్చేసి పోర్ట్ ఉంది. సో నార్మల్ HPCL, NTPC, టోటల్గా BHEL ఇవైతే ఉన్నాయి. కాబట్టి పర్టికులర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ ఇండస్ట్రీస్ ఉన్న డిస్ట్రిక్ట్ మాత్రం మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే డిస్ట్రిక్ట్ మనకి స్టేట్ అనేది మీ ఓన్ ఏదైతే మీ నేటివ్ స్టేట్ ఉందో స్టేట్ అదే ప్రిఫర్ చేసుకోండి.
బట్ ఏంటంటే ఏదైతే డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారో డిస్ట్రిక్ట్ అనేది ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో ఇండస్ట్రీస్ ఉన్నాయా లేవా అది పర్టికులర్ గా మీరు అనాలిసిస్ చేసి ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో టోటల్ గా ఏవైతే పర్టికులర్ టోటల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు యాక్సెప్టెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, డిక్లరేషన్ ఫామ్ అనేది వేసి ఏ విధంగా డిక్లరేషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ అని కొట్టేసి టోటల్ గా మీరు ఏదైతే పర్టికులర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అని ఒకసారి క్రాస్ చెక్ అనేది చేసుకోండి. సో ఓకే, క్రాస్ చెక్ చేసుకొని మీరైతే సబ్మిట్ చేయండి. ఓకేనా, సో టోటల్ గా ఈ ప్రివ్యూ అనేది మీరు చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసేయండి. సో ఇక్కడ కనుక చూసుకుంటే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఇది వచ్చేసి టోటల్ గా మీ NATS కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లేదా బోర్డ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. సో ప్రీవ్యూ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్లోజ్ అండ్ కంటిన్యూ పైన మీరు క్లిక్ చేయండి. సో క్లోజ్ అండ్ కంటిన్యూ వచ్చేసిన తర్వాత మీరు వచ్చేసి లాగిన్ డాష్బోర్డ్ కి అయితే వస్తారు. సో మళ్ళీ మీరు ఒకసారి మీ అకౌంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వండి. సో ఏదైతే మీరు పర్టికులర్ అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా చూపిస్తుంది. ఏదైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ టోటల్ గా ఇవన్నీ చూపిస్తుంది. సో టోటల్ గా చూపి ఇక్కడ చూసారా, ఇక్కడ ఏదైతే స్టేటస్ పెండింగ్ అని వచ్చింది, ఈ పెండింగ్ స్టేటస్ దగ్గర ఏంటంటే మనం ఏవైతే డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, మన పీసీస్, అలాగే వచ్చేసి మన రెజ్యూమేస్, సో టోటల్ గా ఏవైతే మనం అప్లోడ్ చేసామో అవన్నీ వాడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాడు. సో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వాడు వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇది ఏదైతే ఈ పోర్టల్ ఉందో ఈ పోర్టల్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే యువర్ ఎన్రోల్మెంట్ ఈస్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్. ఓకే, వెరిఫికేషన్ అయిన తర్వాత మనకైతే ఈ పోర్టల్ అనేది మనకి కంప్లీట్ గా యాక్టివేట్ అవుతుంది. సో మీరు ఏవైతే డీటెయిల్స్ అని ఎంటర్ చేశారో అవన్నీ వాడు అక్కడ క్రాస్ చెక్ చేసుకుంటాడు. మీ ద్వారా ఏదైతే ఎంట్రీస్ అయినాయో అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని సో టోటల్ గా నెక్స్ట్ అయితే మీకు ఏంటంటే ఈ పోర్టల్ అనేది యాక్టివేట్ చేస్తాడు అన్నమాట. మీ పర్టికులర్ డాష్ బోర్డ్ అనేది మీకు యాక్టివేట్ చేస్తాడు. వన్స్ వెరిఫైడ్ యూ విల్ హ్యావ్ టు యాక్సెస్ ఆల్ ద ఫీచర్స్ ఇన్ ద పోర్టల్. ఓకే, మీరు ఏదైతే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ పోర్టల్లో ఏవి అయితే టోటల్ గా ఉన్నాయో అన్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఓకే, దీనికైతే పర్టికులర్ గా ఒక 1 వీక్ టైం అయితే పడుతుంది. మీరు ఏంటంటే కంటిన్యూస్ గా థరోలీ మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. డైలీ ఒక్కొక్కసారి మీరు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి పోర్టల్. సో టోటల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే సో ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఏంటంటే ఏవైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్స్ అయినా పడుతున్నాయి మనకు నార్మల్ గా ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్స్ రావు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్స్ ఏవైతే పడుతున్నాయో అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేవి రావు. బట్ ఇక్కడ నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో టోటల్ గా ఏవైతే పర్టికులర్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయో సో టోటల్ గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా మీకు ఏమైనా వీటిలో డౌట్ కనుక ఉంటే నేనైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేనైతే ఇమీడియట్ రెక్టిఫికేషన్ మీకు ఇస్తాను. లేదనుకుంటే డిస్క్రిప్షన్ లో నా మొబైల్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసిన నేనైతే మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను ఒకటి క్రియేట్ చేస్తాను. ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మన గ్రూప్ లో జాయిన్ అయ్యండి. అక్కడ కూడా మీరు ఏంటంటే పీడిఎఫ్స్ కానీ ఏమైనా నోట్సెస్ కానీ వాటికి సంబంధించి టోటల్ పీడిఎఫ్స్ అయితే మీరు పొందొచ్చు ఆ గ్రూప్ నుంచి. సో టోటల్ గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఫర్దర్ గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఉంటే నేనైతే నా ఛానల్ లో మీకు తెలియజేస్తాను. సో till then stay tuned to our channel VIP Fast Updates. This is Jagan Mohan Rao signing off. Bye bye.